నేనే కొట్టినా, నేను తీసుకొని పోయింటే అయ్యే దగ్గరనే అది మందు తీసుకొని పోయింటే అది బయలకప్ప అనమాట. మా ఫ్రెండ్ ఉంటే ఆయనది బాగుండే అనమాట. అది సేమ్ మా ఫ్రెండ్ బాగుంటే ఆయన ఉండి నేను కొట్టి వేస్ట్ ఎందుకు వెళ్ళదని అని ఆయనకి తీసుకున్నాను. ఆయనకి డ్రిప్ల మందు అవన్నీ అయ్యే దగ్గరనే ఎక్కువ వాడినాడు. నేను లాస్ట్ పెట్టాలా తీసుకుని పోతే ఇంకా ఒక చేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని కానీ ఆయనకు మా ఫ్రెండ్ కానీ ఇచ్చిన ఆయన వాడినాడు. మళ్ళీ చిన్న చిన్నగా మొగ్గలు గిల్లలు నూనె చిన్నగా వచ్చిన ఇవి కూడా అవి కొంచెం పెరిగినాయి అన్నమాట. బాగా వచ్చింది చేను బాగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా చిన్న చిన్న ఇచ్చినాయి, చిన్న చిన్న ఇచ్చినాయి. లాస్ట్ కోత కూడా మళ్ళీ తెగొచ్చు, ఒక 10-12 గంటలు తెగుతుంది. అది ఇప్పుడు ఎకరం ఉండదు అంతే. ఇప్పుడు దగ్గరికి ఒక 40-50 గంటలు దగ్గర చేసినాడు. బాగా పండింది, మంచిగా వచ్చింది. 5 ఎకరం పండింది. అవి ఆరోగ్యానికి మంచిగా పనిచేసింది. 5 దగ్గర భవన ఆరోగ్యానికి మంచిగా చేసింది. మీరు కూడా తీసుకొని కొట్టాలనుకుంటే మన శీడపతులకు కానీ ఏ పంటకైనా కానీ ఈ పంటకు లేదన్నట్టు అన్నిటికీ మిరప తోటకు మాత్రం గజ్జికి రానట్టు సగనోటి భవన ఆరోగ్యాన్ని మంచి ఫస్ట్ నుంచి వాడుకుంటే కూడా గజ్జి తెగులు చాలా కవరప్ అవుతుంది. షేర్ నీట్గా రానికి కానీ అన్నింటికి మంచిగా పనిచేస్తారు. వరి చేనులకు కూడా పనిచేస్తారు. కానీ మిరప తోటకి కానీ మంచిగా పనిచేస్తుంది. మిరప తోటకు మాత్రం గజ్జి రాకుండా సగనోటిగా మనం ఒక పంట ఎక్కువ తినొచ్చు. లేదన్నట్టు బాగా సేల్ అయింది, మంచిగా పంట వస్తుంది. దిగుబడి కూడా ఒక 2-3 గంటలు ఎక్కువ వస్తుంది. ఇవి వాడతాయి భవానీ ఆర్గానిక్ వాడితే మాత్రం గ్యారెంటీగా ఒక పంట ఎక్కువ కూడా తీసుకుంటాం. ఒక 2-3 గంటలు ఎక్కువ వస్తుంది. భవానీ ఆర్గానిక్ ఖచ్చితంగా మంచి పని చేస్తుంది. ఏ రైతులకైనా కానీ మంచి పని చేస్తుంది. రిజల్ట్ రాలేదు అన్ని లేదు, రిజల్ట్ నిదానమైనా కానీ మంచిగా వస్తుంది. మంచిగా వచ్చేది నిదానం తీసుకోండి. మనకి ఇప్పుడు ఈ తొందరగానే చూపించేది కాదు. మన బయట భవానీ ఆర్గానిక్ అనేది మంచిగా నిదానం రిజల్ట్, పంట ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి వస్తుంది, మంచిగా వస్తుంది. స్టెప్ కూడా మళ్ళీ ఎమ్మడే మనం కింద ఇడుస్తూ ఉంటేనే పైన మళ్ళీ స్టెప్పులు వస్తాయి. కొత్త సీడ్స్ వస్తుంది, కొత్త లాగా వస్తుంది. మంచిగా చెట్టు కూడా గ్రీతింగ్ మాత్రం చాలా నీట్గా మంచిగా వస్తుంది. ముడత తీరు కూడా అనేది రాదు, మంచిగా వచ్చేస్తుంది. భవానీ ఆర్గానిక్ మాత్రం బాగా పనిచేస్తుంది. నీట్ ఫస్ట్ నుండి వాడితే భవానీ ఆర్గానిక్ మంచిగా పంట వస్తుంది. మంచి దిగుబడి కూడా వస్తుంది. గజ్జి తెగులు కూడా రాదు. షేడ్ కూడా ఎప్పుడు 4 తీరే ఉంటుంది. పండు తెగులు బూజు తెగులు కూడా సగం నుండి కవర్ చేస్తుంది. నీట్గా వచ్చేస్తుంది. లాక కొత్త లాక కూడా వచ్చేస్తుంది. కింది నుండి చిన్న కొత్త లాకలు మనం పిండి దగ్గరనే మళ్ళీ కొత్త లాక ఉంటాయి చిన్నగా. భవానీ ఆర్గానిక్ మాత్రం మంచిగా పనిచేస్తుంది. ఫస్ట్ నుండి వాడాలి, ఖచ్చితంగా ఫస్ట్ నుండి వాడాలి. ఎంత స్టార్ట్ చేయాలి? 25 రోజుల నుండి ఇంకా 45 రోజుల నుండి స్టార్ట్ చేయాలి. ఇంకా మనం అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటాం. 45 రోజుల నుండి 35 మందులు కూడా కలపవచ్చా? ఆర్గానిక్ స్ప్రే ఒక పైన ఒక స్ప్రేనే చేసేది మాత్రమే. మనం మందులు కలిపి గింజలు కలిపి పైన స్ప్రే చేయొచ్చు. ఫస్ట్ నోటి వాడుకుంటా పోతే ముడత ఉండదు, గజ్జి ఉండదు. చెట్టు మాత్రం మంచిగా నీట్గా వస్తుంది. దిగుబడి బాగా వస్తుంది, మంచిగా నీట్గా వస్తుంది. మంచిగా దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది. రైతులకి మంచి ఫలితాలు ఉంటాయి.